హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఇవాళ మన వీడియో వచ్చేసి సింపుల్ అండ్ ఈజీ తెలంగాణ స్టైల్ సర్వపిండి ఎలా చేసుకోవాలో చూద్దామా. యాక్చువల్లీ ఇది నేను సోరకాయ గారెలు చేద్దాం అనుకున్నాము, కాకపోతే ఆయిల్ కొంచెం తక్కువ ఉండే, సో మేము ఇది సర్వపిండి చేసేసాము. సేమ్ ప్రాసెస్, బట్ ఏంటి అంటే సోరకాయ గారెలకి సోరకాయ యాడ్ చేస్తాము, నార్మల్గా సర్వపిండికి సోరకాయ లేకున్నా ప్రాబ్లం లేదు. సో ఇలా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను చెప్పిన ప్రాసెస్ మీ ఇష్టం, మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఒక లేత సోరకాయని తీసుకొని దాన్ని మంచిగా తురిమి పెట్టుకోవాలి. తర్వాత ఏం చేయాలి అంటే ఒక హాఫ్ కేజీ అంత బియ్యం పిండి తీసుకొని అందులోకి ఉప్పు సరిపడా అండ్ 2 స్పూన్స్ కారం వేసేసుకొని ముందుగా మనకి ఇవి అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్ కట్ చేసి పెట్టుకొని అండ్ పల్లీలు కూడా, బట్ ఏంటంటే పల్లీలు హై ఫ్లేమ్లో పెట్టుకున్న ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనకి మళ్ళీ ఉడుకుతాయి కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వీటిని రాక్కోవాలి. ఎందుకంటే మనకు పల్లీలు అనేవి మంచిగా ఇలా వేరు అయిపోయి ఉండాలి సపరేట్. సో ఇప్పుడు దాకా మనం కలిపి పెట్టుకున్నాం కదా బియ్యం పిండిలోకి, అందులోకి పల్లీలు, శనగపిండి అండ్ నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ నువ్వులు కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది టేస్టీగా. కొంచెం కోల్డ్ అయింది ఫ్రెండ్స్, అందుకే నాకు వాయిస్ ఓవర్ సరిగ్గా ఇవ్వడం రావట్లేదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. అండ్ ఇందులోకి ఆనియన్ కూడా వేసేసుకొని ముందుగా మనం తరిమి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవాలి. కొత్తిమీర కూడా చాలా బాగుంటుంది, కొంతమంది వేసుకోరు, బట్ నేనైతే వేస్తాను. ఇప్పుడు ఇందులోకి మనం, ఇది ఆప్షనల్ కాదు ఫ్రెండ్స్, ఖచ్చితంగా వేయాల్సింది ఏంటంటే కరివేపాకు వేసుకోండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది, ఏ గారెలకైనా కరివేపాకు చాలా బాగుంటుంది. ఇది మా చెట్టుదే, మంచిగా ఫ్రెష్గా తింపేసుకొని వేసుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ పిండికి మంచిగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం సోరకాయ వేస్తాం కదా, ఆ సోరకాయ వాటర్తోనే పిండి కలిపి పెట్టుకోవాలి. ఒకవేళ మీకు పిండి అనేది సరిగ్గా కలవలేదు అనుకోండి, కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, నేను తరిపి పెట్టిన సోరకాయలో నేను ఇప్పుడు పిండి అంతా వేస్తున్నాను. మీరు కొంచెం కొంచెం కలుపుకోండి, ఎందుకంటే మీకు అంతా ఒకేసారి కలుపుకోవడం రాకపోతే కొంచెం కొంచెం పిండి సపరేట్ చేసేసి మంచిగా కలుపుకోండి ఫ్రెండ్స్. కలుపుతుంటే మనకి పిండి అనేది మంచిగా ఊరుద్ది. కొంచెం కలిపి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మేము చూడండి ఎంత బాగా చేస్తాం. పిల్లలు ఉన్నారు పక్కన, కొంచెం డిస్టర్బెన్స్ చేస్తున్నారు, సో నేను బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఏమి ఇవ్వట్లేదు, ఎందుకంటే పిల్లలు అల్లరి ఉంది. ఇది వదిన చేసి పెట్టింది, నేను కాదు ఫ్రెండ్స్, నేను వీడియో తీస్తున్నాను. ఇప్పుడు నేను ఆర్డర్ కూడా పెట్టాను స్టిక్, తొందరలోనే ఆర్డర్ వస్తుంది అనుకుంటా, మేబీ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో. ఇప్పుడు ఇలా కలిపి పెట్టుకున్న పిండిని మంచిగా ఒక గిన్నెలో, సర్వపిండికి గిన్నె సపరేట్గా దొరుకుతుంది, ఇట్లా వెడల్పాటి గిన్నె, దీంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి, కొంచెం ఏం కాదు మంచిగానే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, దాన్ని తీసి మంచిగా ముద్దలా చేసుకొని దాంట్లోకి డైరెక్ట్ మనం ఒత్తుకోవాలి. ఇలా కొంచెం కొంచెం పిండి తీసేసుకొని మంచిగా ఆ గిన్నెకు ఫుల్గా వచ్చేలాగా ఒత్తుకోవాలి ఫ్రెండ్స్. అసలు ఈ సీజన్లో వర్షాకాలంలో సర్వపిండి చాలా బాగుంటుంది వేడివేడిగా, అండ్ వెంటనే మనం గారెలు అవి ఇవంటే మనం ఆయిల్ అవన్నీ పెట్టాలి, ఇవైతే చాలా సింపుల్గా చేసుకోవాలి తక్కువ ఆయిల్లో. చూసారా, ఇప్పుడు ఈ సీజన్లో ఎక్కువ తీసుకుంటాం కదా, ఎందుకంటే వేడివేడిగా తినాలనిపిస్తుంది కాబట్టి. సో పిల్లలు కావాలన్నారు కాబట్టి వదిన చేస్తుంది. ఇంకా సండే అందరు వచ్చారు ఫ్రెండ్స్, అందుకే చాలా స్పెషల్స్ ఉన్నాయి. అసలు ఇంకా నేను కొన్ని తీయలేదు. ఇప్పుడు చూడండి, ఇలా ఒత్తి పెట్టుకున్న పిండికి మనం హోల్స్ ఇట్లా రంధ్రాలు పెట్టుకోవాలి, ఎందుకంటే మనకి ఆ మధ్యలో కూడా మనకు సర్వపిండి అనేది మంచిగా ఉడుకుతుంది ఈ హోల్స్ వల్ల. ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసేసుకొని ఈ గిన్నె పెట్టేసుకొని పైన క్యాప్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మినిమం ఒక, అంటే హై ఫ్లేమ్లో పెట్టుకోకండి, మాడిపోతుంది. స్లో ఫ్లేమ్లో పెట్టుకొని చూసుకోండి, 10 to 15 మినిట్స్లో మంచిగా ఉడికిపోతుంది. చూసారు కదా, సింపుల్ అండ్ ఈజీ సర్వపిండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.